నిన్నటి దాకా వాళ్ళు టీఆర్ఎస్లో మొసలు ఇప్పుడు కాంగ్రెస్లో చేరినాయి. అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు సోయి లేదంటే వాళ్ళు దొంగలు కావాలి, దొంగలే కదా. ఇప్పుడు వీళ్ళంతే, వీళ్ళు దొంగల పక్కన చేరినారు. ఏముంటుంది, అప్పుడు ఇప్పుడు దొంగలే ఉన్నారు. వీళ్ళందరూ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు కనిపిస్తారు కదా. A1 A12 కూడా ఉన్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు. అప్పుడు నాగం జనార్దన్ ఎటువంటి వాడో మనకు తెలుసు కదా. నాగం జనార్దన్ యూనివర్సిటీ ఎందుకు కొట్టినారు, ఆడ చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంట ఉద్యమం నడుస్తుంటే మధ్యలో రెచ్చగొట్టి. ఇప్పుడు కూడా అంతే, వీళ్ళందరూ దొంగలకు సద్దులు మోస్ట్ లంగలు, వీళ్ళంతా దొంగలకు సద్దులు మోసే లంగలు వీళ్ళు రాజకీయ నాయకులు. వీళ్ళందరూ భూములు ఎంతో కొంత డబ్బులు వస్తే చాలంట, ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు పాపం. వాళ్ళకి తెలియదు మా ఊరు వాళ్ళనే, మా ఊరు దొరలేనేరి పటేళ్ళేరి అందరి సంతకాలు ఉండే, ఊరోళ్ళందరూ సాక్ష్యం ఉండరు, ఎక్కడ పోతాయని అనుకున్నారు. వాళ్ళు అందరు తీసుకొని వాళ్ళ పైసలన్నీ తీసుకున్నారు. హైదరాబాద్ జల్సాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని విల్లాసంగా ఉంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు వందల కోట్లు మళ్ళీ దాన్ని తిప్పుతున్నారు, దాన్ని డబల్ చేసుకుంటున్నారు.